నీ అమ్మ టైర్లు బయటకు వచ్చి పడుకోపోయి బ్రో. లాస్ట్ మై రైడింగ్ గ్లౌసెస్. డ్రెస్ డ్రెస్ డ్రెస్. ఏ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ డీజే. సో మనమైతే ఏంటంటే హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర రైడ్ స్టార్ట్ చేస్తున్నాము లోనావాలాకి. అండ్ ఇంట్లో అయితే ఒకటే బాగా మింగినారు. ఎందుకంటే బికాస్ మొన్నే కదా యాక్సిడెంట్ అయింది, అయినా కూడా ఇప్పుడు వెళ్ళడం అవసరమా అంటే అది మొన్న అని చెప్పేసి చెప్పా. ఇట్స్ మొన్న. సో అది గైస్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే మార్నింగ్ 6 o'clock అవుతుంది. టైం వచ్చేసి 10:07 అంటే జూలై లో మనం వెళ్తున్నాం. అండ్ 5 days ట్రిప్ ఇది వచ్చేసి. సో గైస్ చెప్పాను, మహారాష్ట్ర ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు గో ఫర్ ఓన్లీ ఇన్ ద జూన్ అండ్ జూలై ఇన్ ద రైనీ సీజన్స్ కాబట్టి. సో మనమైతే అక్కడికి వెళ్ళిపోతున్నాం. బ్యూటిఫుల్ లొకేషన్స్ మీకు మొత్తం A to Z ఎక్స్ప్లోర్ చేస్తాం బడ్జెట్లో. అండ్ ఎక్కడెక్కడ ఏమేమి తిరగాలి, ఏ ప్లేస్ ఏముంటుందో కూడా చెప్తాను. సో గైస్ స్టే ట్యూన్. సో గైస్ మొత్తానికి అయితే రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అరౌండ్ 6 టైం వచ్చేసి ఎంత అవుతుంది, అరౌండ్ 6:30 అవుతుంది. అండ్ మొత్తానికి అయితే జై శ్రీరామ్. నా కో రైడర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళని అయితే మీట్ అవ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒక లేట్ కామర్ ఫస్ట్ వస్తే ఎలా ఉంటుంది తెలుసా, ఇలా ఉంటుంది సినారీ, అవ్వడం ఉండడు బొక్క. దట్ ఈస్ కాల్డ్ హ్యాపీనెస్ బ్రో. ఓకే. సో గాయస్ మొత్తానికి అయితే మనోడు కూడా వచ్చేసిండు. ఇక్కడ నుంచి రైడ్ షురూ చేయాలి బ్రో. ఎక్కడ డైరెక్ట్ స్టాప్ ఎక్కడ? ఇంకా ముతంగి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చలో చలో అడ్వెంచర్ షురూ. డ్రెస్ డ్రెస్ డ్రెస్. సంగారెడ్డి అయితే రీచ్ అయిపోయాం. లెఫ్ట్ సైడ్ నుంచి ఎక్కువ ఓవర్టేక్ చేయకు. అండ్ నువ్వు ఓవర్టేక్ చేయగలుగుతా అంటేనే నువ్వు వాని దగ్గరికి పో. నువ్వు పోతున్నావు ఆగుతున్నావు ఇబ్బంది అవుతుంది నీకే. జరాబాద్ గుడ్ స్ట్రెచ్ బాగానే కొట్టాము. సో గాయస్ ఇలా వెళ్తే ఏంటంటే బీదర్ వస్తుంది. ప్రెసెంట్ బీదర్ అంటే బాగా గుర్తొచ్చేది మనం చటక్ రైడ్ మైబాద్ నుంచి చటక్ మీద. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. 1987 మోడల్ బండి. నేను ఫస్ట్ టైం నా లైఫ్లో బండి ముట్టడం. సో కావాలంటే నేను కింద కామెంట్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ వీడియో చూడండి. అసలు వన్ ఆఫ్ బెస్ట్ మెమరీస్. సో గైస్ ఇది వచ్చేసి టోల్ గేట్ నెంబర్ 2. అంటే ఇక్కడ నుంచి ఇక కర్ణాటక స్టార్ట్ అయిపోతుంది. సో తెలంగాణ అండ్ ఇంకోటి వచ్చేసి కర్ణాటక బార్డర్ ఇది. మహారాష్ట్ర ఎంటర్ అయిపోయాము బ్రో. అడ్వెంచర్ స్టార్ట్స్ ఇక. మహారాష్ట్ర ముందట లేపాలా? వద్దులే బ్రో, ఇంకా చాలా ప్లేసెస్ చూడాలనుకుంటున్నా. సో గైస్ 160 kilometers కంటిన్యూస్ స్ట్రెచ్. టైం వచ్చేసి అరౌండ్ 9 అవుతుంది. అండ్ మేము quarter to 7 స్టార్ట్ చేసాము రైడ్ వచ్చేసి. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాం మేము. ప్రీతం వెహికల్ వచ్చేసి ఏంటంటే చైన్ ఒక టైట్ చేయించాలి. అదొక చిన్న బ్రేక్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా స్ట్రెచ్ డైరెక్ట్గా. బ్రో ఇక ఈ 4 days మనం ఫుడ్ ఇదే అలవాటు చేసుకోవాలి ఇక. ఇక్కడ నుంచి ఇక ఫుడ్ స్టార్ట్. ఇక్కడ నుంచి ఇక ఫుడ్కి అలవాటు అవ్వాలి. నేను మంచి కంటెంట్ నేనే ఇస్తా. నా ఛానల్ మిస్టర్ వైసన్ బ్లాగ్స్, అది సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ ఇష్టం, మీరు చేసేయండి. సో ఆల్రెడీ మన దాంట్లో బుల్షిట్ గా అని చెప్పేసి ఉంటుంది కర్ణాటక రైడ్ లో. అండ్ సీ అవర్ బ్యూటీస్, 2 beautiful బ్యూటీస్. టోల్ గేట్ నెంబర్ 3. ఇక్కడ నుంచి ఇక మహారాష్ట్ర స్టార్ట్. సో మనం తెలంగాణ, కర్ణాటక తర్వాత వచ్చేసి మహారాష్ట్ర. అంటే ఈ 3 borders మనం క్రాస్ చేసుకొని వస్తాము. అండ్ బోర్డర్ సుకూన్ చూడొకసారి, ఆడ కొండలు, ఆ వ్యూ చూడొకసారి. అక్కడ నుంచి అలా ఒక వ్యూ చూడ. మా ర్యాంప్
ఆ కొండల నుంచి ఇక్కడ నుంచి ఇక ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఊపు 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 ఉయ్యాలా అంటది. ఇక మా బస్సు చూడు, మా బస్సు చూడు మా ఎలా ఉందో. నీ అమ్మ టైర్లు బయటకు వచ్చి పడదొబ్బాయి. ఏం చేస్తారు టైర్లు మొత్తం. వామ్మో గ్రేటే అనుకోవాలి, ఇంకా ఎవరికేమైనా కాలేదు అనుకోవాలి. మామ దీనికి ఉన్నంత ఫ్రీడమ్ లైఫ్ కూడా వేరే వాళ్ళకి కూడా ఉండదు మామ. అది చూడు ఎంత ప్లెజెంట్గా ఎంజాయ్ చేస్తాం. ప్రీతం చైన్ అయితే ప్రీతం బండి చైన్ అయితే లూజ్ అయిపోయింది, దానికోసం చేసేయండి. ఏమన్నా ఉందా మామ, వ్యూ చూడు మామ అలా ఒక్కసారి. వా 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 వా. మరి చెట్టు చూడు మామ, అసలు ఎంత నైట్ టైం రావాలి మామ. అసలు లైట్స్ లేవు, ఏం లేవు. ఇది ఒక్కసారి ఇమాజిన్ ఎలా ఉందో. దాంట్లో నుంచి ఒక లైట్స్ ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయితే ఎట్లుంటుంది అట్లుంటుంది. ఈ పౌండ్ చూడు మా ఎలా ఉందో. వావ్ బాబా, ఈ వ్యూ అయితే వేరే లెవెల్ వ్యూ. ఇది క్రేజీ మామ. ఏమైంది మామ? అబ్బా స్కూటీ సడన్గా వచ్చేసింది. అబ్బా లారీ కూడా తొలగిచ్చేసినట్టున్నాడు. మనం సోలాపూర్ ఎంటర్ అయిపోయాం ఆల్రెడీ. ఇక్కడ నుంచి ఇంకా మనం వెళ్ళాల్సిన దగ్గర 270 కిలోమీటర్స్ ఉంది. 270 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఈ టైంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తుంది. ऊपर करके था ब्रो, पिंक कलर लो पेट्रोल చూద్దాం. तेरा भी पिंक कलर ही होगा तो देखा सीरियसली ब्रो, ఇట్స్ ఇన్ పింక్ కలర్. దగ్గర ఇంకొక 180 కిలోమీటర్స్ ఉంది పూణేకి. సో అప్రాక్సిమేట్లీ ఒక 4 అవర్స్ 3 అవర్స్ వెళ్ళిపోవచ్చు. టైం వచ్చేసి 1:15 అవుతుంది. ఓకే మంచి స్వచ్ఛగా కొట్టామ్మా. 350 కిలోమీటర్స్ అయితే ఈజీగా వచ్చింటాం. 350 కిలోమీటర్స్ మార్నింగ్ 7 to 1 6 అవర్స్. గుడ్ స్ట్రెచ్, మంచిగా కొట్టాం బ్రో. లాస్ట్ మై రైడింగ్ గ్లౌస్ బ్రో. లాస్ట్ మై రైడింగ్ గ్లౌస్ బ్రో. అదే అనుకుంటున్నా, ఒక్క రైడింగ్ గ్లౌస్ కూడా పోయింది ఎక్కడ. క్రేజీ వ్యూ మావా, క్రేజీ వ్యూ. ఒక్కసారి చూడు మావా ఎలా ఉందో. మా జీటా ఎలా మౌంటైన్ చూడు మా ఎలా ఉన్నాయో. ఇది కదరా మనకు కావాల్సింది. దీనికోసం కదా బ్రో మా 600 కిలోమీటర్ డ్రైవ్ చేసాం. పొద్దున సన్ రైజ్ స్టార్ట్ అయ్యి సన్సెట్ కల్లా ఇక్కడ ఉన్నాము. వాడు కాకపోతే వెదర్ చూడు ఎలా ఉందో. క్రేజీ వెదర్, కూల్ అసలు. ఊపు వచ్చేసింది, ఊపేసుడే ఇక మా జీవితం. ఏంటి మావా క్రేజీ వ్యూ మావా. అసలు ఖతర్నాక్ ఉందంటే ఖతర్నాక్ ఉంది. క్లైమేట్ అక్కడ అసలు ఎలా ఉందంటే అంత ఉంది బ్రో. క్రేజీ వ్యూ. వా బ్రో, ఇచ్చి పడేసింది. మా దగ్గరికి వచ్చిన తర్వాత వర్షం స్టార్ట్ అవుతుంది. మా పొద్దుటి నుంచి దొప్పించుకుంటే పడలేదు, కానీ ఇప్పుడు పడుతుంది. అరే పొద్దుటి నుంచి వర్షం పడలేదు, ఇప్పుడు పడుతుందిరా వర్షము. ఇప్పుడు తడుస్తే పాయింట్లెస్. మొత్తానికి అయితే మనం లోనావాలాకైతే రీచ్ అయిపోయాము. ఇంకా అంటే స్టేయింగ్ కోసం మేమైతే రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. రూమ్కి వెళ్ళాలంటే మినిమం 2 కిలోమీటర్స్ ఉంది. చెప్పాలంటే ఒక్కొక్క క్రేజీ వ్యూస్ ఉన్నాయి. ఒక చూపిస్తాను చూడండి మీకు కావాలంటే. సిరీస్ బ్రో చూడు అసలు హెవెన్ ఆ క్లౌడ్స్. అది జస్ట్ బిగినింగ్ అంతే. కాకపోతే ఏంటంటే అసలు హైదరాబాద్ నుంచి పూణే వచ్చేదాకా అసలు వాటర్ డ్రాప్ కూడా లేదు.
బట్ ఎప్పుడైతే లోనావాలా ఎంటర్ అయ్యామో చూడండి ఒకసారి ఎలా ఉందో. సో అది గైస్ మొత్తానికి అయితే లోనావాలా మార్నింగ్ సన్ రైజ్ అయ్యే టైంకి మేము హైదరాబాద్లో ఉన్నాం. సన్సెట్ అయ్యేలోగా లోనావాలాకి వచ్చేసాము. మాకు ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వాలనుకున్నాం. ఆ డెస్టినేషన్ మేము ఆన్ ద స్పాట్ అంటే అనుకున్న టైంకి రీచ్ అయిపోయాం. అండ్ దాంతోపాటు సేఫ్గా రీచ్ అయ్యాం. దట్స్ ద బెస్ట్ థింగ్ అన్నట్టు. సో గైస్ ఇక్కడ నుంచి అయితే రూమ్ బుక్ చేసుకుని మా ప్లేస్ నుంచి 2 kilometers ఉంది. సో అక్కడికి వెళ్తాను అండ్ రూమ్ అకామిడేషన్స్ ఎలా ఉంటాయి అండ్ దాని డీటెయిల్స్ కూడా పెడతాను. ఎప్పుడైనా మీరు లోనావాలాకి వచ్చినప్పుడు కూడా దాని గురించి మీరు కాంటాక్ట్ చేసి కూడా రావచ్చు. టోల్గేట్ నెంబర్ 11 మొత్తం 11 టోల్గేట్స్ ఉన్నాయా. ఇప్పుడు కార్లో వస్తే ఇంక ఇబ్బంది. సో గైస్ చూసారు కదా, కార్ కానీ ఎవరైనా 4-wheeler మీద రావాలనుకుంటే దగ్గర నియర్లీ 11 టోల్గేట్స్ వచ్చాయి ఇప్పటి వరకు అయితే. సో గైస్ ఫైనల్గా ఏంటంటే మనకైతే లోనావాలా అయితే మనం రీచ్ అయిపోయాము. అండ్ దాంతోపాటు ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం ఉండే ప్లేస్ వచ్చేసి ఏంటంటే సాయి నివాస్. ఇది వచ్చేసి టోల్గేట్ నెంబర్ 11 దగ్గరనే ఉంటుంది. ఇది వచ్చేసి అండ్ మీకు కావాలంటే దీని కింద లొకేషన్ కూడా పెడతాను. అండ్ గైస్ ఇంకోటి ఏంటంటే ప్రైస్ వచ్చేసి 1500. మేము వచ్చినప్పుడు అయితే 1500 ఉంది. కొంచెం బార్గెన్ చేసి 1200 క్లోజ్ చేసాము. అండ్ ఏసీ కావాలంటే ఒక 600 రూపీస్ ఎక్స్ట్రా ప్రెసెంట్ రేట్స్కి అయితే. అండ్ ఏసీ అయితే అవసరం లేదు బికాస్ వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుంది. అండ్ 6-10 kilometers అయింది మేము ఫ్రమ్ హైదరాబాద్ మేము స్టార్ట్ అయినప్పటి నుంచి. అండ్ నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి వచ్చి 650 kilometers. సో అది గైస్ ఫైనల్గా అయితే సేఫ్గా అయితే రీచ్ అయిపోయాము. సో డే 1 అయితే ఫుల్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇక ఫుల్ డే 1 అయితే ఎండ్ అయిపోయినట్టు. సో ఇక్కడ నుంచి మనం ఇంకా లోనావాలా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. స్టే ట్యూన్.